వర్షాకాలంలో డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది జీవనశైలి. ఈ యొక్క రెయినీ సీజన్ అంటే వర్షాకాలంలో ఏమవుతుంది, అరే బయట వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి చాలామంది బయటికి వాకింగ్కి వెళ్ళటం అనేది మానేస్తారు. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోతాయి. దాంతోపాటు ఉబకాయం కూడా పెరిగిపోతుంది. అంటే వెయిట్ అనేది అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇంట్లోనే ఎటువంటి వ్యాయామం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క వర్షాకాలంలో బయటికి వెళ్ళలేకపోయినా కూడా మన ఇంట్లోనే ఉండి మనం సరైనటువంటి వ్యాయామం చేసేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి మనం సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, యోగాసనాలు చేసుకోవచ్చు, అట్లనే మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటే కనుక ప్లాంక్స్, యాబ్స్ ఇటువంటి వాటన్నిటినీ కూడా మనం ఇంట్లోనే చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా మనకు గనక ఇంట్లోనే ఒక పెద్ద హాల్ కనుక ఉన్నట్లయితే అక్కడ కూడా కొద్దిపాటి వాకింగ్ చేసేటువంటి సౌలభ్యం ఉంది. ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక మనం పాటించినట్లయితే తప్పకుండా మనం వర్షాకాలంలో కూడా జిమ్కి వెళ్ళలేకపోయినా లేకపోతే పార్క్కి బయటికి వెళ్ళలేకపోయినా కూడా మనం ఇంట్లోనే సరైనటువంటి వ్యాయామం చేస్తూ మన యొక్క శరీర దారుఢ్యాన్ని, అట్లానే బ్లడ్ షుగర్ లెవెల్స్ని, అట్లానే మనం ఈ ఊబకాయం రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు వర్షాకాలం అంటే ఏముంది వర్షాలు పడతాయి, మహా అయితే బయటికి వెళ్ళడం కష్టంగా ఉంటుందని చెప్పి అనుకుంటారు. అదే కాదు, వర్షాకాలంలో రకరకాలైనటువంటి ఈ అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ అంటువ్యాధులు ఇమ్యూనిటీ తక్కువగా ఉండేటువంటి వాళ్ళల్లో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వైరల్ ఇల్నెసెస్ కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియల్ ఇల్నెసెస్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇటువంటి వాటిని రాకుండా చూసుకోవాలి అని అంటే ఇంకొంచెం హైజీన్ అనేది, అంటే మన యొక్క పరిశుభ్రత అనేది, మన వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు, మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాల పరిశుభ్రత కావచ్చు, వీటిని ఇంకొంచెం ఎక్కువగా పాటించాల్సినటువంటి అవసరం ఈ మధుమేహం ఉండేటువంటి వాళ్ళకి ఉంది. లేనట్లయితే కనుక వీళ్ళకి గనక అంటువ్యాధులు కనుక వచ్చినట్లయితే అవి తగ్గేటువంటి అవకాశం కష్టంగా ఉంటుంది. మనం కోవిడ్ అప్పుడు కూడా చూసాం అది. అందుకని చెప్పి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు ఈ యొక్క డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.